హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 2019 నుంచి ఈ పథకం అయితే అమల్లో ఉంది. ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం కింద 15 విడతలు రైతు ఖాతాల్లో జమ చేశారు. త్వరలోనే 16వ విడత డబ్బులను కూడా ఖాతాలోకి వేయనున్నారు. అయితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది అనర్హులే ఉండడం వల్ల ఇప్పుడు 16వ విడత అయితే లేట్ అవుతుంది. అనర్హులను గుర్తించి వారి ఖాతాను పీఎం కిసాన్ నుంచి తీసివేయాలని అయితే ప్రభుత్వం ఈకేవైసీని ప్రవేశపెట్టింది. ఈకేవైసీ చేసుకున్న రైతులందరికీ పీఎం కిసాన్ సాయం అందుతుందని, లేదంటే డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తోంది. అయినప్పటికీ చాలా మంది రైతులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ క్రమంలోనే వారికి పీఎం కిసాన్ సాయం కూడా ఆగిపోయింది. ఇప్పటికైనా రైతులంతా ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ చాలా మందికి దీని గురించి తెలియకపోవడం వల్ల ఈకేవైసీ చేసుకోవడం లేదు. ఈ క్రమంలోనే అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు అధికారులు. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకుని రైతులు గ్రామాల్లోకి అధికారులు వచ్చినప్పుడు పూర్తి చేసుకోవాలని, ఈకేవైసీ చేసిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయని అయితే ప్రభుత్వం చెబుతోంది. పీఎం కిసాన్ పథకం ఈకేవైసీ ఆన్లైన్లోనూ సులభంగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో అనేది చేశాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ ఇప్పటికే లింక్ అయి ఉంటే pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఈకేవైసీ కనిపిస్తుంది. ఆ ఈకేవైసీ మీద ప్రెస్ చేసి మీ మొబైల్ నెంబర్కు వచ్చేటటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. సో ఇంకా మీకు పీఎం కిసాన్ నుంచి సంబంధించిన సమాచారం కావాలి అంటే గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించి అనుమానాలు తీర్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.